ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నా పేరు కామేశ్వరి. నాకు పెళ్ళి అయ్యి ఇప్పటికీ 5 సంవత్సరాలు దాటింది. అయినా నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. టెస్టులు చేస్తే నాకు ఏ సమస్యలు లేవని డాక్టర్ చెప్పారు. నా భర్తకు సమస్య ఉన్నా ఎవరికి చెప్పకుండా నాలో నేను బాధపడేవాడిని. నేను ఇంట్లోకి కూరగాయలు సరుకుల కోసం వెళ్ళినప్పుడు బయట వాళ్ళు చూసి వారానికి కిలో క్యారెట్లు సరిపోతాయా, అన్ని వంకాయలు ఏం చేస్తావు అని ఏలన చేసేవారు. ఎందుకంటే నేను అంత అందగత్తను. నన్ను చూస్తే అందరూ కామెంట్ చేస్తారు. అలాంటిది నా భర్త పనికిరాడని తెలిసాక నాకేమైనా పని ఉందా అని కొంటెగా చూస్తూ కామెంట్ చేసేవాళ్ళు. ఇదంతా నా భర్త సరిగ్గా లేకపోవడం వల్లే అని చాలా బాధపడేదాన్ని. నా భర్త రాత్రి ఇంటికి వచ్చాక ఇలా అంటున్నారు అని చెప్తే వాళ్ళు మాట్లాడేవి పట్టించుకోకు బంగారం, నేను ఇలా ఉండడం వల్ల నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు అనేవాడు. నాలో ఎన్ని కోరికలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా అతనికి చెప్పుకునేదాన్ని కాదు. ఆ రోజు మార్నింగ్ నా భర్త ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అత్తమామలు పొలం దగ్గర ఏదో పని చేయించడానికి 6 గంటలకే వెళ్ళిపోయారు. అదే సమయానికి తెల్లలుంగి తెల్ల చొక్కా వేసుకొని మా పల్లెటూరు నుంచి మా దూరపు చుట్టమైన రామయ్య వచ్చాడు. అతడి వయసు 55 సంవత్సరాలు. చూడడానికి నల్లగా కండలు తిరిగిన శరీరంతో ఇంకా కుర్రాడిలానే ఉంటాడు. ఆ రోజు ఇంట్లో మామయ్య నేను తప్ప ఇంకా ఎవరు లేరు. అతన్ని చూసి నేను మర్యాదపూర్వకంగా ఇంట్లోకి పిలిచి తాగడానికి నీళ్లు ఇచ్చాను. బాబాయ్, ఆఫీసులో చాలా అర్జెంట్ పని ఉంది, సాయంత్రం వచ్చి మాట్లాడతాను, ఏమీ అనుకోకు బాబాయ్ అంటూ వెళ్ళిపోయాడు నా మొగుడు. అప్పుడు ఇంట్లో ఎవరు లేరు, నేను మామ మాత్రమే ఉన్నాం. టిఫిన్ చేయండి మామయ్య అని పిలిస్తే ఇందాకే తిని వచ్చానమ్మా అన్నాడు. సరే అని టీ కాసి తెచ్చి ఇచ్చి ఊరు విషయాలు అడగడం మొదలుపెట్టాను. అందరూ బాగున్నారమ్మా, కానీ ఆ ఉష ఉందిగా, తను ఒక్కరితో సంబంధం పెట్టుకుని దొరికేసింది. ఊరిలో అందరికీ తెలిసి వాళ్ళ కుటుంబం తలెత్తుకోలేకపోయింది అన్నాడు. అలా ఎలా దొరికిపోయింది మామయ్య? అది చాలా తెలివిగలది కదా. ఏమోరా, తెల్లవారుజామున కలవడానికి పత్తిలోకి వెళ్ళారంట. అదే సమయానికి చెంబు పట్టుకొని వెళ్ళిన సీను చూసి అందరికి చెప్పేశాడు అన్నాడు. అవునా, మరి ఆ జానకి వాళ్ళ మామతో సంబంధం పెట్టుకుందిగా, ఆ విషయం ఎవరికి తెలియలేదా అన్నాను. ఇంట్లో గుడ్డు కాబట్టి అంత ఈజీగా కనిపెట్టలేరు కదా అన్నాడు. సరే ఉండు మామయ్య, నీకు మళ్ళీ టీ పెట్టుకొని తీసుకొస్తాను అని లోపలికి వెళ్తున్నాను. నా వెనుక భాగంను ఏదోలా చూస్తున్నాడు మామయ్య. నేను నా ముందున్న బీరువా అద్దంలోకి చూశాను. కిచెన్లోకి వెళ్ళి మామయ్య చూస్తున్నాడని తెలుసుకొని నాలో నేనే మురిసిపోయాను. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. మా ఆయన నన్ను పట్టించుకోడు, నాకు సంతోషం ఇవ్వట్లేదు. అందుకే మామయ్యతో అయితే ఎవరికి అనుమానం రాదు. అదే కాక ఆయన వయసు 55 సంవత్సరాల ముసలోడు కాబట్టి అసలు డౌట్ రాదు అనుకొని టీ తీసుకొని నా పెద్ద పెద్ద బంగారాలను చూపిస్తూ వయ్యారంగా నడుస్తూ వచ్చి ఆయన పక్కనే కూర్చొని మామయ్య అని మత్తుగా పిలిచాను. ఏంటి అని చూశాడు. కాపీ అని మత్తుగా చెప్పి ఆయన చేతికిచ్చి, మామయ్య, అత్తయ్య చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది అన్నాను. దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఎందుకలా అడిగావు అని అన్నాడు. అంటే అప్పటి నుంచి నువ్వు ఒంటరిగానే ఉంటున్నావు అన్నమాట అని అన్నాను. ఒంటరిగా అంటే మీ బావలు ఉన్నారుగా ఇంట్లో అన్నాడు. అబ్బా, అది కాదు మావయ్య, ఒంటరిగా అంటే ఇంకోలా అని అన్నాను. దానికి మామయ్య సిగ్గుపడుతూ లేదు అన్నాడు. అబ్బో, ఎవరో మరి ఆ అందాల రాశి అని అన్నాను. మామయ్య సిగ్గుపడుతూ చెప్పట్లేదు. ఇప్పుడు నా చెయ్యి మామయ్య కాళ్ళ మీద వేసి రుద్దాను. మామయ్యకి ఒక్కసారి నరాలన్నీ జివ్వున లాగినట్టు ఉన్నాయి. ఆయన కంగారు పడుతూ, అది సరేగాని మీ ఆయన గురించి చెప్పు అన్నాడు. మా ఆయన కంచానికి తప్ప మంచానికి పనికిరాలే అని బాధపడ్డాను. అయ్యో అదేంటి అన్నాడు. అది అంతేలే మామయ్య అని ఏడుస్తూ అతన్ని వాటేసుకున్నాను. అతనికి కోరికలు ఎక్కువయ్యాయి అనుకుంటా. వెంటనే నన్ను అమ్మంతంగా గట్టిగా వాటేసుకున్నాడు. నేను ఒక పక్క ఆనందిస్తూ మరో పక్క ఏడుస్తున్నట్లు నటిస్తున్నాను. ఇదిగో చూడు కాము, నువ్వేమీ బాధపడకు, అన్నీ మన మంచికే అన్నాడు మామయ్య. నా వల్ల కావడం లేదు మామయ్య, ఏమీ అనుకోకుండా నా కోరిక తీరుస్తావా అని అన్నాను. నేనా? అదేంటి కాము అలా అడిగావు? నా వయసేంటి నీ వయసేంటి అన్నాడు మామయ్య. పెళ్లి తర్వాత నేను ఎప్పుడు సుఖంగా లేను, కనీసం నువ్వైనా నా బాధ అర్థం చేసుకో మామయ్య అనగానే మామయ్య కాసేపు ఆలోచించి, సరే ఈ ఒక్కసారి మాత్రమే అన్నాడు. ఒక్కసారి రుచి మరిగిన తర్వాత నువ్వే వెతుక్కుంటూ వస్తావులే అనుకొని సరే మామయ్య అన్నాను. సరే అని ఇద్దరం బెడ్రూమ్లోకి వెళ్ళాం. మామయ్య తన అనుభవం ఆవేశం చూపించాడు. దెబ్బకు ఆనందంతో నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత అతను ఊరికి వెళ్ళిపోయాడు.
మరుసటి నెలలో నేను నెల తప్పాను. నా మొగుడికి పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువ. అదే కాక ఆ నెలలో నా మొగుడు నా దగ్గర లేడు. ఎవరి వల్ల అని నన్ను నిలదీస్తే మామయ్య అని చెప్పాను. సిగ్గుందా? ఆయన వయసేంటి నీ వయసేంటి అని ఆయన మీద చెప్తున్నావని ఎవ్వరు నన్ను నమ్మలేదు. పైగా నాకు విడాకులిచ్చి నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో అన్నాడు నా మొగుడు. ముసలాడితో అయితే ఎవరు నమ్మరు అనుకున్నా. నిజంగానే అలా జరిగింది. నా ప్లాన్ నాకే రివర్స్ చేశారు ఆ దేవుడు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ.